నమస్కారం అండి. వెల్కమ్ టు కోనసీమ రుచులు ఎటు. ఈరోజు ఆవకాయలో పచ్చిమిరపకాయ ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు అందరూ. పచ్చిమిరపకాయ ఆవకాయ అంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఈరోజు ఎలా పెట్టుకోవాలో మనం చూపిద్దామండి. పచ్చిమిరపకాయకి ఖచ్చితంగా కూర కూర పచ్చిమిరపకాయ వేరు, ఆవకాయ పచ్చిమిరపకాయ వేరండి. బజ్జీకాయ లేదా బొండాలంటారు. ఇటువంటి కాయలు తెచ్చుకోవాలి. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయ ఆవకాయ పెట్టుకుందాం. మార్కెట్ నుంచి తెచ్చేసి శుభ్రంగా కడిగేసండి వాటర్తో, శుభ్రంగా క్లాత్తో చెమ్మ లేకుండా నీట్గా తుడిచేసామండి దీన్ని. అప్పుడు తొడుములు తీసేసుకున్నాము. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం. కట్ చేసేసుకున్న తర్వాత మనం కొలత కొలుసుకుందాం. మన కొలత అయితే ఖచ్చితంగా 2 గ్లాసులు అయింది. 2 గ్లాసులు అయింది కాబట్టి మనము ఆవు పిండి, ఉప్పు, కారం అర గ్లాస్కి తీసుకుంటే సరిపోతుంది కొలత. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసులకి ఖచ్చితంగా అర గ్లాసు, 3 ఐటమ్స్ అర గ్లాసు వచ్చేలా చూసుకోవాలి. ఇలా అర గ్లాస్ వచ్చిందండి. అర గ్లాస్ మనం ఆవపిండి, అలాగే ఉప్పు, అలాగే కారం ఇలా అర గ్లాస్ మనం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ½ కేజీ మనము ఆయిల్ తీసుకుంటే కరెక్ట్గా ½ కేజీ కూడా పట్టదండి దీనికి. తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ఆవకాయకి పులుపు కోసం మనం ఏం చేస్తామంటే, నేనైతే 3 నిమ్మకాయలు తీసుకున్నాను. 3 నిమ్మకాయల రసం వేస్తాను. మనం పచ్చిమిరపకాయ ఆవకాయ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం జాడీలోకి సర్వ్ చేసేసుకుందాం.
చూస్తారు కదా, సింపుల్ గా పచ్చిమిరపకాయ ఆవకాయ ఇలా పెట్టేసుకోవచ్చు. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.